ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. వెంకటగిరిలో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల వంటివని అభివర్ణించారు. పేదల పక్షాన ఉండే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజా ప్రభుత్వాన్ని మీ కష్టంతో తీసుకొచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 21 నెలలలో ఒక్క ఈ ప్రాంతానికే 1247 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. శంకుస్థాపనలో ఉన్నాయి, టెండర్ దశల్లో కొన్ని ఉన్నాయి. మీకు తెలియందే కాదు, ఈ ప్రభుత్వం మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదోడికి అండదండలుగా ఉండి భుజము తట్టి పేదోడి పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం అని మీ అందరికీ తెలిసిందే. ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా, కానీ మొన్న ఉగాది నుంచి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈయన విధంగా పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని పేదోళ్ళకి పంచే కార్యక్రమం కానివ్వండి, 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఆనాడు ప్రభుత్వం ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షలు చేర్చిన కార్యక్రమం మీ ప్రభుత్వం